ఈ వీడియోలో నేను మీకు మోస్ట్ యూజ్‌ఫుల్ వీఎస్ కోడ్ ఎక్స్‌టెన్షన్స్‌ని చూపిస్తాను. ఇవి ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండుంటుంది. ఎవరికైతే ఐడియా లేదో వాళ్ళ కోసం ఇది. మోస్ట్‌లీ జూనియర్ డెవలపర్స్‌కి ఐడియా ఉండదు. సో, వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే సీనియర్ డెవలపర్స్ కూడా ఎవరికైనా ఐడియా లేకపోతే వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో, ఎగ్జాంపుల్ మనం రియాక్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. సో, మనం మాన్యువల్‌గా ఫంక్షన్ క్రియేట్ చేసి, ఇంపోర్ట్ చేసి క్రియేట్ చేయకుండా దానికి షార్ట్‌కట్ ఉంది. ఆ షార్ట్‌కట్ మనకి వర్క్ అవ్వాలంటే దానికి ఒక ఎక్స్‌టెన్షన్ కావాలి. ఆ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ఇది ES7+ అని ఉంది కదా! ఈ ఎక్స్‌టెన్షన్ వన్స్ ఇన్‌స్టాల్ చేశాక, మనం చాలా సింపుల్‌గా బేసిక్ రియాక్ట్ కాంపోనెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. రాఫ్‌సిజి అని టైప్ చేయగానే మనకొక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ అయింది. విత్ డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్. సో, ఇలా ఇందులోనే మనకి రియాక్ట్ నేటివ్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే నేను రాఫ్‌సిజి యూజ్ చేశా కాబట్టి నాకు ఫంక్షనల్ కాంపోనెంట్ విత్ ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అయింది. సో, ఎప్పుడైతే మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటామో, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు మనం. ఆ తర్వాత మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకి జేఎస్ఎక్స్‌ని ఎడిట్ చేయొచ్చు. తర్వాత ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇన్నర్ లాజిక్ అంతా రాయొచ్చు. బట్ ఆ బేసిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మాత్రం జస్ట్ వన్ సింగిల్ ఆ కమాండ్‌తో కాంపోనెంట్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది డివ్ ట్యాగ్. దీన్ని నేను స్పాన్‌కి చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇలా మనం మల్టిపుల్ ప్లేసెస్‌లో చేంజ్ చేస్తుంటాం. సో, ఇప్పుడు నేను ఇది డివ్. సో, దీన్ని చేంజ్ చేయాలనుకుంటే నేను ఓపెనింగ్ ట్యాగ్ స్పాన్‌కి చేంజ్ చేసేటప్పుడు మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్‌కెళ్ళి మళ్ళీ నేను స్పెషల్‌గా స్పాన్‌కి చేంజ్ చేయాలి. సో, దీనికోసం కూడా మనకి వన్ ఎక్స్‌టెన్షన్ ఉంది. సో, ఓపెనింగ్ ట్యాగ్‌ని మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఆటోమేటిక్‌గా క్లోజింగ్ ట్యాగ్ కూడా అప్డేట్ అయిపోతుంది. దానికోసం ఆటో రీనేమ్ ట్యాగ్ ఇది నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి డిసేబుల్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఆటో రీనేమ్ ట్యాగ్. ఇప్పుడు వన్స్ ఎనేబుల్ అయిన తర్వాత నేను ఇప్పుడు స్పాన్‌ని మళ్ళీ డివ్‌కి చేంజ్ చేస్తా. చూసారా ఇప్పుడు నేను ఓపెనింగ్ ట్యాగ్‌ని చేంజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా క్లోజింగ్ ట్యాగ్ కూడా అప్డేట్ అయింది. సో, ఈ విధంగా మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ప్రెటియర్. ఇది కోడ్ ఫార్మాటింగ్‌కి యూజ్ అవుతుంది. చాలామంది డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే ప్రాపర్‌గా కోడ్ రాయరు. వాళ్ళు ఇండెంటేషన్ అనేది ఏం ఫాలో అవ్వరు. లైక్ ఇష్టం వచ్చినట్టు కోడ్ రాస్తూ ఉంటారు. లైక్ ఆ స్టార్టింగ్ లైన్ గాని ఇలా కోడ్ రీడబిలిటీ కూడా సరిగ్గా ఉండదు. అండ్ ఇలా మనం టైప్ చేసినప్పుడే కాదు, ఒక్కొక్కసారి కోడ్ మనం కాపీ పేస్ట్ చేస్తాం. అలా కాపీ పేస్ట్ చేసినప్పుడు కూడా కోడ్ అనేది ప్రాపర్‌గా ఫార్మాట్ అయ్యి ఉండదు. దీన్ని మనం మాన్యువల్‌గా చేయాలి అంటే కొన్ని కాంపోనెంట్స్‌లో లేదా ఫైల్స్‌లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్, థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. సో, మాన్యువల్ చేయడం అనేది చాలా కష్టం. చాలా టైమ్ కన్జ్యూమ్. సో, దీనికోసమే ఈ ప్రెటియర్ ఎక్స్‌టెన్షన్ అని ఉంది. ఇది వన్స్ ఇన్‌స్టాల్ చేశాక మనం ఇక్కడ ఫార్మాట్ డాక్యుమెంట్ ఉంది కదా! దీనికి షిఫ్ట్ ఆల్ట్ ఎఫ్ షార్ట్‌కట్ కూడా ఉంది. ఆ షార్ట్‌కట్ గుర్తు లేకపోతే రైట్ క్లిక్ ఫైల్‌లో రైట్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ ఫార్మాట్ డాక్యుమెంట్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మన కంప్లీట్ డాక్యుమెంట్ అనేది ఫార్మాట్ అవుతుంది. సో, దీనివల్ల చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి మెటీరియల్ ఐకాన్ థీమ్. ఇది కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది మన ఫోల్డర్ స్ట్రక్చర్‌కి. ఎప్పుడైతే మనం ఈ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేస్తామో అప్పుడు మనకి ఫోల్డర్స్‌కి అండ్ ఫైల్స్‌కి దాని ఎక్స్‌టెన్షన్స్‌ని బట్టి ఐకాన్స్ వస్తాయి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ నేను హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ అండ్ పైథాన్ యూజ్ చేస్తున్నా. ఎప్పుడైతే ఇది ఇన్‌స్టాల్ చేస్తామో ఎక్స్‌టెన్షన్ అప్పుడు మనకి జావాస్క్రిప్ట్‌కి జేఎస్ అని, హెచ్‌టీఎంఎల్‌కి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఫైల్ లోగో, పైథాన్‌కి పైథాన్ లోగో అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్‌కి డిఫరెంట్‌గా ఇక్కడ ఐకాన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇది మనకి ఎప్పుడైతే హ్యూజ్ బిగ్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఫైల్స్ ఉంటాయో అప్పుడు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈజీగా మనం ఫైల్ టైప్స్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి ఒక్క దానికి ఎక్స్టెన్షన్ చూడకుండా ఈ ఐకాన్స్‌తో మనం ఈజీగా ఫైల్స్ త్రూ నావిగేట్ అయితే అవ్వచ్చు. కోడ్ షేర్ చేయాలన్నప్పుడు కొంతమంది మొబైల్‌తోనే స్క్రీన్‌ని ఫోటో తీస్తారు. లేదంటే కొంతమంది విండోస్‌లో స్నిప్పింగ్ టూల్ ఉంటుంది కదా! దాంతో కూడా పిక్చర్ అయితే తీసుకుంటారు. సో, ఇలా తీస్తున్నప్పుడు మనకి లైన్ నంబర్స్ కావాలి. కొన్నిసార్లు అనవసరమైన కోడ్ ఉంటుంది. కొన్నిసార్లు అవసరం లేని కోడ్ వస్తుంది. కొన్నిసార్లు అవసరం ఉన్న కోడ్ రాదు. ఇది చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది మనం స్క్రీన్‌షాట్ తీయడం. సో, దీనికోసం చాలా సింపుల్‌గా యూజ్‌ఫుల్ ఎక్స్‌టెన్షన్ ఒకటుంది. కోడ్ స్నాప్. ఈ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేశాక ఏ ఫైల్‌లో అయితే మనం స్నాప్ తీయాలనుకుంటున్నామో ఆ ఫైల్‌కెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చాక లాస్ట్‌లో ఇక్కడ కోడ్ స్నాప్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ విండో ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి ఏ కోడ్ కావాలనుకుంటున్నానో ఆ లైన్ ఆఫ్ కోడ్ ఇప్పుడు నేను ఓన్లీ 1 లైన్ లేదా ఫుల్‌గా నేను కావాలనుకుంటే ఇక్కడ చూసినట్టయితే విత్ లైన్ నంబర్స్ మనం మాన్యువల్‌గా స్నిప్పింగ్ టూల్‌తోని యూజ్ చేసినప్పుడు లైన్ నంబర్స్ కూడా స్క్రీన్‌షాట్ తీసుకోవాలి. కానీ ఈ కోడ్ స్నాప్‌తో మనకు అలా అవసరం లేదు. జస్ట్ మనం ఏ కోడ్‌నైతే కాపీ చేస్తామో ఆటోమేటిక్‌గా అప్పుడు మనకి లైన్ నంబర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా కోడ్ షేర్ చేయాలనుకున్నప్పుడు, లేదా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు, కోడ్ స్నిప్పెట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని సింపుల్‌గా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయొచ్చు. తీసుకెళ్ళి మనకి ప్రజెంటేషన్‌లో లేదా వర్డ్ డాక్యుమెంట్‌లో లేదా ఇంకెక్కడైనా కావాలనుకుంటే అక్కడ ఈజీగా పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌టెన్షన్. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇంకా ఇలాంటి ఎక్స్‌టెన్షన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్‌టెన్షన్స్‌తో వీడియో చేయడానికి ట్రై చేస్తాను.